అని మనం అనుకుంటే వారిని సైతం గద్దెలు దించి, అధికారులను సైతం గద్దెలు దించి గడ్డి మేపించగల గొప్ప దేవుడు, సమర్థుడైనటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనకి అన్యాయం జరిగింది, మనకి న్యాయం జరగలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళాము, అధికారులకు లోబడి ఉన్నాము, దేవుని వాక్యము చెప్పిన రీతిగా నేను అధికారులకు లోబడి ఉన్నాను, అయినా నాకు ఇదిగో న్యాయం జరగలేదు, అయినా అధికారుల ఎదుట నేను తక్కువ వాడిగా ఉన్నాను, అధికారులు నన్ను లెక్క చేయట్లేదు, వారి గర్వంతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఇటువంటి విషయాలను ఎదుర్కొంటున్న నీవు నేను ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలను ఎదుర్కొంటుంది క్రైస్తవ సమాజం. మనము సమాధానం పొందుకోవడానికి లేట్ అయినా కానీ క్రమముగా మనము సమాధానం పొందుకుంటాం. దేవుడికి స్తోత్రం కనుక దేవుడు ఆలస్యం చేసినా కానీ నీకు ప్రశస్తమైనది ఇస్తాడు దేవుడు. అలాగే మరి నీవు అధికారుల ఎడల నీవు ఎంతలా ఉన్నా కానీ నాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి నువ్వు బాధపడినా కానీ దేవుడు నీకు న్యాయం చేసేవాడు. వాడు నీకు న్యాయం చేయట్లేదంటే, గర్వం కలిగి ఉన్నాడంటే వాడిని గద్దెదించే సమర్థుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. వాడిని గద్దెక్కించింది ఎవరు? యేసయ్య. మరలా వాడిని గద్దెదించి గడ్డి మేపించగల సమర్థుడు ఎవరు? యేసయ్య. బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు అనే మహారాజును చూస్తే ప్రపంచాన్ని ఏలినటువంటి మహారాజు నెబుకద్నెజరు. అటువంటి నెబుకద్నెజరు మనసులో ఒక మాట అనుకున్నాడు, ఈ సామ్రాజ్యాన్ని అంతా నిర్మించింది నేనే కదా అని ఒక్క ఆలోచన అతని మనసులో రాగానే దేవుడు అతను ఏం చేశాడు? గడ్డి మేపించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజున అధికారుల చుట్టూ తిరుగుతున్నా నాకు న్యాయం జరగట్లేదు అని నువ్వు బాధపడుతున్నావా? ఏం అవసరం లేదు. దేవుడికి స్తోత్రం. దేవుని మీద నమ్మకం ఉంచు. నీకు ఆలస్యమైనా కానీ నీకు న్యాయం చేయగల దేవుడు నీ యందు ఉన్నాడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా వంచను అనేటువంటి దేవుని మాట నీవు జ్ఞాపకం చేసుకొని ఉంటే నిన్ను ఎప్పుడు తలగానే ఉంచుతాడు. నీవు అవమానం పొందిన చోట నిన్ను ఇదిగో అక్కడ అవమానం పొందిన చోట నిన్ను గనుడుగా పెంచుతారు. నిన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళే పొగుడుతారు. వాళ్ళ ముందే నీవు ఒక గనురాలుగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు వారు ఇదిగో నీకు ఎప్పుడూ లేనటువంటిది ఇదిగో ఒక ప్రత్యేకమైనటువంటి నీకు ఆదరణ లభిస్తుంది. ఆదరణ కోల్పోయిన నీకు ఎవరి వలనైతే ఆదరణ కోల్పోయావో వారి వలనే ఆదరణ కలగజేసేటువంటి సమర్థుడు దేవుడు యేసయ్య. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గద్దెలకు లోబడి ఉండమంటున్నాడు, అధికారులకు లోబడి ఉంటున్నాడు. ఇదిగో చివరిగా మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ